మిల్ అయితే ఫుల్ పాజిటివ్ ఎనర్జీలు ఉంది. మరి మీకు సమస్యలు వచ్చినా నన్ను పిలిచారు, ఎందుకు వచ్చినాయి అనేది నేను రెక్టిఫై చేసి చెప్పేస్తా. అయితే మీ ఇంటికి కూడా నేను చూసిన బ్రహ్మస్థానం ఖాళీ పెట్టిండు, మంచిగా ఇది ఆర్చి ఇచ్చేసి బ్రహ్మస్థానంలో ఓపెన్ ప్లేస్ పెట్టిండు. ఇలా మన అరచేయి ఉంటుంది కదా, అరచేయి అంత దూరం ఇట్లా అంటే 2 గజాలు తూర్పురమ 2 గజాలు ఉత్తర దక్షిణ ఇట్లా చూసుకోవాలి. ఇంత ప్లేస్ ఖాళీ. బ్రహ్మస్థానానికి ఎదురుగా మీరు ఈస్ట్లో దేవుని పెట్టిరు, కరెక్ట్ ఈస్ట్ అన్నట్టు అది దేవుడు. తూర్పులో బ్రహ్మస్థానం మీద నిలబడితే మన శరీరానికి నాబెట్లను మనం కట్టుకున్న ఇల్లు కూడా బ్రహ్మస్థానం అలాంటిది. అయితే బ్రహ్మస్థానంలో బ్రహ్మదేవుడు అంటే ఆ దేవుడు మేము నీట్గా ఉంచుకుంటామో ఇక్కడ బ్రహ్మస్థానం అంత నీట్గా ఉండాలి. దీని మీద ఎలాంటి వస్తువులు కానీ వెయిట్లు కానీ వేయకూడదు. ఇక్కడికి వెళ్ళి నేను చెక్ చేసి ఏమవుతుందంటే 16 జోన్లు మన ఇల్లుకున్న 16 జోన్లు కూడా ఇక్కడే తెలిసిపోయి ఇటుకలు చెక్ చేస్తే మన డోరు కరెక్ట్ ఉన్నాయా, మన కిచెన్ కరెక్ట్ ఉందా, కిచెన్ కట్ట బాగుందా, మనం కట్టుకున్న టాయిలెట్ తప్పున్నాయా కరెక్ట్ ఉన్నాయా, మనం కట్టుకున్న గోడలు ఎలా ఉన్నాయి, మనం ఏమన్నా జోన్ల మీద బీరువా కానీ మంచాలు కానీ లేకపోతే ఏమన్నా సోఫా సెట్లు కానీ ఏమైనా సామాన్లు పెట్టి వెయిట్ వేసి ఇబ్బంది పెట్టినామా తెలుస్తుంది. దాన్ని బట్టి మనం జరిపితే సరిపోతాయి. 15 డిగ్రీ టిల్ట్ ఉంది మీ ఇల్లు. కరెక్ట్ మీరు ఏం చేసారు, నార్త్ జోన్ మీద కమోడ్ వచ్చింది. నార్త్లో ఉంది, కరెక్ట్ నార్త్ జోన్ మీద కట్టి అంటే అది మైనస్. జోన్లో కమోడ్ కడితే ఏమవుతుంది అంటే మనకు పబ్లిక్లో పేరు ఉండదు, మనం ఏడవైనా గుర్తింపు రాదు, డబ్బు రాబడి తగ్గిపోతుంది. ఇక మనం ఎంత కష్టపడ్డా నో యూస్. నార్త్ పర్ఫెక్ట్ ఉంటేనే డబ్బు బాగా వస్తుంది. నార్త్ ఏది కుబేర స్థానం. కుబేర స్థానంలో మనం ఏం చేసినాము, కమోడ్ కట్టినాము.